హలో, గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఈజ్ కాదర్. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మనకి వీకెండ్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ తీసుకున్న వాళ్ళు రిస్క్ తీసుకుని ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ గ్యాప్ అప్లో వచ్చారు. వీళ్ళని టార్గెట్ చేయలేం యాజ్ పర్ అనాలిసిస్. వీకెండ్ మంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ సైడ్ కూడా ఎస్ఎస్ లేవు. వీళ్ళు ట్రాప్ అయ్యారు. మేబీ మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఉంది చూసారా, ఈ బయర్ మళ్ళీ మనీ పెట్టవచ్చు. ఇంకొంచెం గ్యాప్ డౌన్ అయితే మంచిగా ఉంటుంది. ఈ ఏరియాలో అయితే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ మనీ పెట్టే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందరు ట్రాప్ అవుతారు మార్కెట్ కంటిన్యూటీ లేదని. సో సమ్ టైమ్స్ ఏమైందంటే మార్కెట్ ఈ ఏరియా నుంచి స్మాల్ మూవ్తో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సమ్ టైమ్స్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ప్రాబబిలిటీ మనకి నాకైతే ఇవాళ కొంచెం బయింగ్ సైడ్ అనిపిస్తుంది ప్రాబబిలిటీ. మేబీ ఇది వారం నడుస్తుంది, అక్కడ ఇరాన్ ఆపేషన్ యూఎస్ అన్నప్పుడు మళ్ళీ మార్కెట్ మిగతా వాళ్ళు కూడా ఇక్కడ బయింగ్ చేసే ఛాన్సెస్ ఉండిద్ది. అలాంటప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండిద్ది. మార్కెట్ న్యూస్ బట్టి కూడా ఉండిద్ది మన ట్రేడింగ్ ఎటువైపు తీసుకోవాలనేది. ప్రైస్ యాక్షన్ చూడాలి. అందుకోసం మనం మార్కెట్ ఓపెన్ అయ్యాక ఇటువైపు వెళ్తుంది మార్కెట్ అని కొంచెం వెయిట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది ట్రేడ్, ఇవాళ ట్రేడ్. సో ఇవాళ ట్రేడ్ కూడా రిస్కీ ట్రేడ్ అనమాట. మోస్ట్లీ ఇలాంటి దగ్గర ఒక్కోసారి ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ తీసుకుంటా, బయింగ్ సైడే చూస్తూ ఉంటాం. ఎందుకంటే బయింగ్ మూమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బయింగ్ సైడ్ ట్రేడే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం మ్యాక్స్. ఇప్పుడు కూడా చూద్దాం, మోస్ట్లీ బయింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేస్తా. లేదు సెల్లింగ్ వస్తుందంటే ఇంకా సెల్లింగ్ బ్రేక్ డౌన్ అయ్యాక కంటిన్యూ వెళ్తాను మార్కెట్, అక్కడ సెల్లింగ్ చేస్తా. ఓపెన్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కంటిన్యూ వస్తుందంటే మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుందంటే రీట్రేస్తో కానీ కంటిన్యూ కానీ సెల్లింగ్ తీసుకుంటాను నేను. సో వెయిట్ చేద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది, బయింగ్ సైడ్ వెళ్తుందా సెల్లింగ్ సైడ్ వస్తుందా. సో బయర్స్ సైడ్ అయ్యాక బయింగ్ ట్రేడ్ తీసుకుంటే, సెల్లర్స్ సైడ్ అయ్యాక సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. సో వెయిట్ చేద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక అప్డేట్ ఇస్తా. ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను సెల్లింగ్ సైడ్. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను నేను. మార్కెట్ ఏమైందంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, 56,000 లెవెల్ బ్రేక్ అయింది. సో మార్కెట్ కంటిన్యూ వెళ్ళలేదు. ఇక్కడ వచ్చి అగైన్ 56 లెవెల్ బ్రేక్ అయింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, మంచి సెల్లింగ్ క్యాండిల్ అనమాట ఇది. సో ఈ లో బ్రేక్ అయింది, కంటిన్యూ వెళ్ళిద్దని ఒక ట్రేడ్ తీసుకున్నా. ఒకవేళ కంటిన్యూ వెళ్ళిపోయినా ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ అప్సైడ్ బ్రేక్ అయితే బైక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈలో కంటిన్యూ వెళ్తే మనం ప్రాఫిట్లో ఉంటాం. సో ఇక్కడ బయింగ్ ట్రేడ్ నేను తీసుకోలేదంటే చూడండి, ఈ లెవెల్లో ఓపెన్ అయితే కొంచెం బయింగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తుండే నేను. మార్కెట్ మేబీ అందరూ సెల్లింగ్ సైడ్ తీసుకుంటారు, చిన్నగా వెళ్ళేది మార్కెట్ ఇట్లా. సో మార్కెట్ ఏమైందంటే నియర్ బై మనకి 50 లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. రీట్రేస్మెంట్ అనమాట, ఇది ఒక మంచి రీట్రేస్మెంట్. బయర్స్ మంచి క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఓన్లీ ఇక్కడ బయర్స్ వస్తారు, వాళ్ళు ఎస్ఆర్స్ దీని కింద ఉంటాయి మనకి. అలాంటప్పుడు మార్కెట్ ఏమో డౌన్ సైడ్ వచ్చింది. సో అందుకో నేను ట్రేడ్ తీసుకున్నా సెల్లింగ్ సైడ్. బయింగ్ ట్రేడ్ ఇక్కడ నాకు కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే చూడండి ఈ లెవెల్ 50% లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ పైకి వస్తుంటే మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు. వాళ్ళు బయింగ్ చేస్తున్నప్పుడు బయింగ్ చేస్తుంటే మనకి మనీ రావు, ఎవరో ఒకరు హెసల్స్ హిట్ అవ్వాలి. సో ఇక్కడ బయర్స్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ బయర్స్ని కూర్చోబెట్టిన మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, కంటిన్యూ వెళ్ళిద్దని. సో నాకు తెలిసి ఇది కరెక్ట్ ట్రేడ్. రీట్రేస్మెంట్ అయితే ఇక్కడ చూడలేదు నేను మళ్ళీ, కానీ ప్రీమియమ్స్ అసలు మూవ్ అవ్వట్లేదు. 55,600 రాంగ్ తీసుకున్నాను స్ట్రైక్ నేను. 56,000 దగ్గర ఉంటే మార్కెట్ వెళ్ళి 55,600 తీసుకున్నా. అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నా నేను. మిస్టేక్ అయింది, మళ్ళీ మనతో రాంగ్ తీసుకున్నా స్ట్రైక్ ప్రైస్. ఇదేమంతా మిస్టేక్స్
56,000 స్ట్రైక్ ప్రైస్ ఒకటి తీసుకుని పెట్టుకోవాల్సింది. 55,000 56,000గా. తీసి మేము వేరే తీసుకుంటా అండి, స్ట్రైక్ ప్రైస్ రాదు. 55,900. ఓకే అండి, ఇప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ 55,900 తీసుకున్నా. సో మనం డౌన్ సైడ్ తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. ఈ ట్రేడ్లో ఇక్కడ తీసుకున్నాం. సో వెయిట్ చేద్దాం మనం. ఎక్కడదో 55,600 తీసుకున్నాం ఈ స్ట్రైక్ది, ఈ స్ట్రైక్ది. అగైన్ చూడండి, ఇక్కడ సేమ్ మనకి ఇట్లా రాదు మళ్ళీ మార్కెట్. ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక చార్ట్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వదు కాబట్టి ఇక్కడ కంటిన్యూ రావాలి డౌన్ సైడ్. ఇది ఒక రీట్రేస్మెంట్ అనుకోవడమే మనం. ఇప్పుడు బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్. ఈ రీట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం అనుకోవాలి మనం. స్ట్రైక్ ప్రైస్ రాంగ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చి రీట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం మనం. సో వెయిట్ చేద్దాం. ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేశాయండి. 1:1 అనేది తీసుకోవాల్సి వచ్చింది. సో వెయిట్ చేసా కానీ 1:2 వరకు మనకి ఇక్కడ చూడండి చాలా స్లోగా వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, డబుల్ బాటమ్ ఫామ్ అయింది, డబుల్ ప్యాటర్న్ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుని కంటిన్యూ వస్తుందిలే కానీ పొద్దాక సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. సో ఇది బ్రేక్ అయ్యి కొంచెంసేపు కన్సల్ట్ అయితే ఒక్కొక్కసారి మళ్ళీ రీట్రేస్ ఇట్లా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మోస్ట్లీ కంటిన్యూ వెళ్ళేదిలే కానీ ఇలా వస్తే మాత్రం నేను ఉండలేను మార్కెట్లో, రిస్కీ అనమాట. సో అందుకోసం 8,300 దగ్గర క్లోజ్ చేయాల్సి వచ్చింది. 1:1 కన్నా తక్కువ తీసుకుంటున్నాం. మన నిఫ్టీ అయితే మంచిగా మూమెంట్ వచ్చింది, మనం నిఫ్టీలో తీసుకోవాల్సింది. చూడండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేశా. బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంది, స్లోగా మూమెంట్ వచ్చి సైడ్ వేస్ తీసుకుంటుంది. నిఫ్టీలో మూమెంట్ వచ్చేసింది. ఈ మూమెంట్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈ మూమెంట్ బ్యాంక్ నిఫ్టీ మనం 1:2 తీసుకునేటాను, 1:2 అన్న 1:3 అన్న. సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంది, నిఫ్టీ ఫాల్ అవుతుంది, ఇది మనకి సైడ్ వేస్ నెగిటివ్ ఉంది కొంచెం. సో నో ప్రాబ్లం. 8,300 దగ్గర తీసుకున్నాం, ప్రాఫిట్లో క్లోజ్ చేసినాం.